ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రాతకాల ఆరాధన ద్వారా నిన్ను గణపరుస్తున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించి నైనా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి మీరు మహిమ పొందండి. యేసు ప్రభు వారి దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ప్రభు పేరిట మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగనే వివాహ దినాలు, జన్మదినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మరి మీకు శుభాలు తెలియజేస్తూ ఉన్నాం, శుభాకాంక్షలు అందజేస్తూ ఉన్నాం, మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మిమ్మలను దీవించునుగాక. మంచిదండి, క్షేమంగా ఉన్నారు కదా, దేవునికి వందనాలు చెల్లిందాం. ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనాన్ని కలిసి చదువుకుందాం. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఈ దినము 8వ భాగాన్ని కలిసి ధ్యానం చేస్తున్నాం. ఈవేళ ఒక ప్రశ్న మనం వేసుకుంటూ ఉన్నప్పుడు, మన హృదయము ఎవరిది? మన హృదయం ఎవరికి ఇవ్వాలి? మన హృదయములో ఎవరిని ప్రతిష్ఠించుకోవాలి? మనం ధ్యానం చేస్తున్నాం. ప్రియమైన దేవుని యొక్క సంగమ, మన యొక్క హృదయములో ప్రభువు ఉండాలి, క్రీస్తు ఉండాలి, రక్షకుడు ఉండాలి, త్రిత్వదేవుణ్ణి ప్రతిష్ఠించుకోవాలి. ఆయన ఏమై ఉన్నాడు? 119వ సంకీర్తన 11వ వచనాన్ని మనం చూద్దాం. నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను.
హృదయములో దేవుణ్ణి ప్రతిష్ఠించుకోవాలని దైవవాక్యాన్ని మాట్లాడుతున్నాం. రెఫరెన్స్లో చూస్తూ ఉంటున్నప్పుడు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాము అని జ్ఞాపకం చేస్తుంది. అసలు వాక్యానికి దేవునికి సంబంధం ఉందా? ఆ ఉన్నటువంటి రిలేషన్ అనేది ఆలోచన చేస్తే ఈ వాక్యము ఏమయ్యున్నది మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు పరిశుద్ధ గ్రంథము నుండి యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనము అందరము ఎరిగిన వారం. ఆ వాక్యాన్ని మనం చెప్పుకుంటున్నప్పుడు ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. మంచిదండి. 14వ వచనములు అంటాడు, వాక్యమే కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసిస్తూ ఉన్నది. కాబట్టి వాక్యము కొరకు కొన్ని చిన్న ప్రశ్నలు మనం వేసుకుంటూ ఉంటున్నప్పుడు దేవుని యొక్క వాక్యములో మొట్టమొదటగా ఏమి ఉన్నది? సృష్టి ఆరంభములో ఏది ఉన్నది అంటే వాక్యం. ఆ వాక్యము ఎక్కడ ఉంది? దేవుని యొద్దనే వాక్యం. ఆ వాక్యము ఏమై ఉన్నది? మరలా మనం ప్రశ్నించుకుంటున్నప్పుడు వాక్యమే దేవుడు అని దేవుని యొక్క వాక్యం. అంటే హృదయములో దేవుడు ఉండాలి అంటే దేవుని యొక్క వాక్యము మనం ప్రతిష్ఠించాలి. దేవుని యొక్క వాక్యమే దేవుడై ఉన్నాడు కాబట్టి దేవుని మనం ప్రతిష్ఠించుకోవలసిన అవసరత ఉంది అని దేవుని యొక్క వాక్యములో సెలవిస్తున్నాడు. దేవుడు అని చెప్పబడుచున్నటువంటి ఈ త్రిత్వ దేవుడు ఎప్పటి నుండి ఉన్నాడు? మన దేవుడు మధ్యలో వచ్చిన దేవుడు కాదు, చివరిలో వచ్చిన దేవుడు కాదు. సృష్టి ఆరంభము నుండి ఉన్నాడు. ఆదిలో దేవుడు ఏమై ఉన్నాడు? వాక్యమై ఉన్నాడు అని దేవుని వాక్యమును మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కనుక దేవుడు ఆది నుండి ఉన్నాడు. ఆ దేవుడు వాక్యమై ఉన్నాడు. వాక్యమే దేవుడై ఉన్నాడు. కనుక 119వ సంకీర్తనలో 11వ వచనములో ఈ హృదయములో వాక్యము ఉంచుకొని ఉన్నాను, నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను అనే ఈ మాటకు మన హృదయములో వాక్యమై ఉన్న దేవుని ప్రతిష్ఠించుకున్నాం అనే అర్థాన్ని, భావాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యమై ఉన్న దేవుని మన హృదయాల్లో ఎందుకు ఉంచుకోవాలి? దైవవాక్యం మాట్లాడుతూ ఉంటూ ఉన్నది ఇక్కడ 119వ కీర్తన 11వ వచనములో, నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు. వాక్యమయ్యున్న దేవుని హృదయములో ఎందుకు ప్రతిష్ఠించుకోవాలంటే, మనము పాపము చేయకుండా ఉండాలి అంటే మన హృదయంలో దేవుడు ఉండాలి. వాక్యమయ్యున్న దేవుడు ఎటువంటి వాడు? దేవుడయ్యున్న వాక్యము ఎటువంటిది అంటే హెబ్రీ పత్రిక అంటాడు, రెండంచుల వాడిగలిగిన ఖడ్గము అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటున్నది. కనుక 119వ కీర్తన 50వ వచనంలో మనం చూస్తుంటున్నప్పుడు, నీ వాక్యము నన్ను బ్రతికించింది అంటే, వాక్యము బ్రతికించింది అంటే దేవుడు, వాక్యమయ్యున్న దేవుడు మనల్ని బ్రతికించాడు. ఒకటి పాపము చేయకుండా కాపాడుతున్నాడు, వాక్యమయ్యున్న దేవుడు మనల్ని బ్రతికిస్తున్నాడు. వాక్యమయ్యున్న దేవుడు కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య ఆయన నివసిస్తున్నాడు. దేవుడు ఆది నుండి ఆయన ఉన్నాడు. ఇప్పుడు 119వ కీర్తనలో 50వ వచనములో ఉన్నటువంటి మాటే, ఈ వాక్యమయ్యున్న దేవుడు ప్రతిష్ఠించుకుంటే ఇక్కడ నా బాధలలో ఇది నాకు నెమ్మది కలుగు చేయొచ్చు. మన బాధలు కలిగినప్పుడు, శ్రమ కలిగినప్పుడు ఎవరు మనకు నెమ్మది కలుగు చేస్తారంటే వాక్యము అయ్యున్నటువంటి దేవుడు. దేవుడు మనతో మాట్లాడుతాడు వాక్యము ద్వారా.
కాబట్టి వాక్యము నెమ్మది కలుగు చేస్తుంది. అంటే దేవుడు నెమ్మదినిస్తాడు, దేవుడు బ్రతికిస్తాడు. కనుక ఇక్కడ ఇంకా మనం చూస్తూ ఉన్నప్పుడు 119వ కీర్తన 105వ వచనములో చూస్తే, నీ వాక్యము నా పాదములకు దీపం, నా త్రావకు వెలుగు. వాక్యము అయ్యున్న దేవుడు దీపముగా ఉంటూ ఉన్నాడు, వెలుగుగా ఉంటూ ఉన్నాడు. అందుకే యెషయా గ్రంథంలో భక్తుడు అంటాడు, చీకటిలో నడిచే జనులు చెప్పండి గొప్ప వెలుగును చూచిరి. ప్రియమైన దేవుని కుటుంబమా, విశ్వాసులారా, హృదయ శుద్ధి మనం కలిగి ఉండాలి అంటే వాక్యము అయ్యున్న దేవుని మన హృదయాల్లో ప్రతిష్ఠించుకున్నప్పుడు చీకటి జీవితంలో వెలుగు ఆయన ప్రసరింపచేస్తాడు, మనపై ప్రకాశింపచేస్తాడు. పాపములో చీకటిలో నడిచే మనము మన హృదయాల్లో వెలుగు అయ్యున్న యేసు ప్రభు వాక్యమై ఉన్నటువంటి దేవుని ప్రతిష్ఠించుకుంటున్నప్పుడు పాపము చేయకుండా కాపాడటమే కాకుండా ఆయన మనల్ని బ్రతికిస్తాడు, నెమ్మది కలుగు చేస్తాడు. అందుకే దైవవాక్యం హృదయ శుద్ధి గలవారు ధన్యులు. హృదయ శుద్ధి ఎలాగూ కలుగుతుందంటే, ఈ దినముతో 8 భాగాలు జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు దేవుడే మనల్ని శుద్ధి చేసేవాడు, మన హృదయాలను మరమ్మత్తు చేసేవాడు ఆయనే. హృదయములో ఉన్నటువంటి ఆ ఘోరమైన వ్యాధిని పోగొట్టే దేవుడు. ఆ హృదయములో నుండి ఏదైతే నిండి ఉంటుందో అదే నోరు మాట్లాడుతుంది. కాబట్టి ఆ మన నోరు దేవుని స్తుతించే నోరుగా చేయగలిగిన దేవుడు. కాబట్టి ముగింపుగా హృదయ శుద్ధి కలిగి ఉందా, దేవుని చూద్దాం. అలా చేయటానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడైన మనపై మెండుగా కుమరించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనాలు. ఈ దినముతో హృదయ శుద్ధిని గూర్చి 8 భాగాలుగా మాట్లాడటానికి మీరు ఇచ్చిన తరుణము కొరకు స్తోత్రాలు. మా హృదయాలు నీ వాక్యము చేత అనగా మా దేవుడు అయ్యున్నటువంటి నిన్ను ప్రతిష్ఠించుకొనుట ద్వారా దేవా, నీ వెలుగుతో నింపబడినటువంటి మా అంధకార జీవితాలు వెలుగుతో నింపబడి హృదయం శుద్ధీకరించబడి దేవా, మేము తండ్రి మిమ్మల్ని చూడగలిగినట్లు కృపచ్చే. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించు ప్రభు. చంటి బిడ్డలు, చంటి బిడ్డ తల్లుల కొరకు ప్రార్థిస్తున్నాం. వృద్ధుల కొరకు, యవనస్తుల కొరకు ప్రార్థిస్తున్నాం. నీట్ ఎగ్జామ్ రాసిన బిడ్డల యొక్క విజయం కొరకు ప్రార్థిస్తున్నాం. ఎండల తీవ్రత దూరపరచని ప్రార్థిస్తున్నాం. ఉదయకాలపు ఆరాధనలు నేను ఘనపరుస్తున్నారు, మహిమపరుస్తున్న ప్రతి కుటుంబమును ఆశీర్వదించమని యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం ప్రాతకాల ఆరాధనలో పాల్గొన్న కుటుంబాలకు తోడుగుండురుగాక.